వందనాలు. దేవుడు అది ఈ రోజు ప్రియులారా మనను జీవగల దేవుడు దీవించినాక ప్రత్యేక ప్రియులారా విశ్వాసం కూర్చున్న కొన్ని విషయాలు ప్రియులారా మనం చూస్తాం. విశ్వాసం మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. విశ్వాసం ఫెయిత్ మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే సువార్త విని ప్రియులారా మనం రక్షణ పొందినప్పుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు తండ్రిన దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. ఒకటి మన ఆత్మలో ప్రియులారా మన ఆత్మలో దేవుని యొక్క శక్తి సమృద్ధి ఉంది. మన ఆత్మలో ఆశీర్వాదాలు ఉంది అనమాట. మన ఆత్మలో కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మలో మన గొప్ప దేవుడే నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి ఆత్మలో మాత్రం కాదు, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మన మీదే కూడా మన ప్రాణం శరీరం అందు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రశంసతో నింపుతాడు. కాబట్టి దేవుని యొక్క ప్రియులారా అన్లిమిటెడ్ పవర్ శక్తి సువార్త రక్షణ పొందిన మనలో ఉంది అనమాట. మనలో ఉంది. కానీ ఇది మనం ఆ శక్తి ప్రియుల బయటకు మనం తీసుకొని రావాలి అంటే దానిలో ప్రాముఖ్యమైన విషయం ఫెయిత్ అనమాట. విశ్వాసం, ఫెయిత్ ప్రియుల మనం కొత్త జన్మించిన మన ఆత్మలో ఉన్న పవర్ శక్తి, హీలింగ్ రివర్ ఆ పవర్ బయటకు తీసుకొని వస్తుంది అనమాట ఫెయిత్. కాబట్టి ఫెయిత్ ప్రియులారా మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకొరకు ప్రియులారా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యం కాదని రాయబడి ఉంది. విశ్వాసం అవసరం అనమాట. విశ్వాసం చాలా ఇంపార్టెంట్. మన దేవునికి మనం ఇష్టలుగా మనమందరం దేవుని చిత్తం చేసుకొని దేవుని ఇష్టం చేసుకొని బ్రతకాలని మనం అందరూ కోరుతాం. కాబట్టి దేవునికి ఇష్టరాలుగా మనం ఉండాలంటే తప్పకుండా ఫెయిత్ మనకు అవసరం అనమాట. ఫెయిత్ విశ్వాసం మనకు అవసరం. ఇప్పుడు మన విశ్వాసం ఎలా ఉంది? ఇంకా బైబిల్ ప్రియుల మనకు నేర్పిస్తుంది విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి అంటే దాని కొరకు ప్రాముఖ్యమైన విషయం యేసుక్రీస్తు మాటలు వినడమే. యేసుక్రీస్తు మాటలు ప్రియులారా మన ప్రతిరోజు వినడం, ధ్యానించుకోవడం, ఒప్పుకోవడం వలన విశ్వాసం మనకు తగ్గిపోలేదు. విశ్వాసం చాలా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి మనం ఏ మాటలు వినాలి? చాలా మాటలు మనం ప్రతిరోజు వింటున్నాం. కాబట్టి విశ్వాసం కలుగజేసే మాటలు ప్రతిరోజు, దేవుని మాటలు, క్రీస్తు మాటలు ప్రతిరోజు వినాలి. కాబట్టి ఎక్కువ మనం వినడం కొలది, ధ్యానిస్తున్న కొలది విశ్వాసం మనకి ఇంక్రీస్ అవుతుంది. ఇప్పుడు ఇలా మనం గమనించాలి, మనం వినడం చాలా ప్రాముఖ్యం. మనం ఎన్నో విషయాలు వింటున్నాం, కానీ మన విశ్వాస జీవితానికి మన విశ్వాసం కట్టడానికి సహాయపడుతున్న మెసేజ్ వినాలి. విశ్వాసాన్ని కట్టే ప్రియులరా సాక్ష్యాలు వినాలి అనమాట, మాటలు వినాలి. హల్లెలూయా. కాబట్టి అది ప్రియులరా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు కొందరు మాటలు ప్రియులరా మనం చూసినట్లయితే వారు అవిశ్వాస మాటలు చెప్పేవారు మనం కొందరు చూడవచ్చు, కొందరు విశ్వాస మాటలు చెప్పేవారు మనం చూడవచ్చు. కాబట్టి విశ్వాస మాటలు ఎవరైనా చెప్తున్నారు అంటే ఆ మాటలు మనం ఎంత వినకూడదు, మనకు అది మేలు అనమాట. కానీ అవిశ్వాస మాటలు ఎవరైనా చెప్తున్నారంటే వారు దగ్గరే, లేదంటే వారు చెప్తున్న మాటలు ఎక్కువ విని మీ ఆత్మీయ జీవితం పాటు చేయవద్దనమాట. మీ ఉన్న విశ్వాసం కూడా పాటు చేయవద్దనమాట. కాబట్టి ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం మనం ఏం వింటున్నామని జాగ్రత్తగా చూసుకోవాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. విశ్వాసం కలుగజేసే మాటలు వినడం వలన విశ్వాసం కట్టబడుతుంది. ఇప్పుడు ప్రియులరా ఇది మనం శ్రద్ధ కలిగిన వారు ఉండాలి. కాబట్టి విశ్వాసం చాలా ప్రాముఖ్యం. విశ్వాస మాటలు వినడం ప్రాముఖ్యం. ఎందుకంటే తిరిగి లేచిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీరు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఇప్పుడు శక్తి బయటగా రిలీజ్ అవ్వాలంటే మనకు విశ్వాసం కావాలి. అంటే విశ్వాసం క్రీస్తు ఒక మాట నుండి రోమిలకు రాసిన పత్రిక 17వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఫెయిత్ ప్రియులరా ఎలాగ వస్తుంది అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. సో ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్, అంటే వినడం వల్లనే అనమాట. అవిశ్వాస మాటలు వినడం వల్లనే మనకు విశ్వాసం రాదు. అని మన మాటలు కానీ భయపుట్టించే మాటలు కానీ వినడం వలన మనకు విశ్వాసం రాదు. కానీ సో ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్, దట్ ఈస్ హియరింగ్ ద గుడ్ న్యూస్ అబౌట్ క్రైస్ట్. యేసుక్రీస్తు గురించి
యేసుక్రీస్తు ద్వారా ఉన్న మాటలు, పరిశుద్ధాత్మ ద్వారా ఉన్న మాటలు ప్రియులారా మనం వినడం చాలా ప్రాముఖ్యం. వినాలి. వినప్పుడు మనకు ఫెయిత్ వస్తుంది. ఆ ఫెయిత్ ప్రియులారా మిరక్కలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆశీర్వాదాలు మీరు నేను అనుభవించినట్టు ఫెయిత్ మనకు సహాయపడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం విశ్వాస మాటలు వినకూడదు, యేసుక్రీస్తు మాటలు వినకూడదు, తప్పకుండా విశ్వాసం ఇంక్రీస్ అవుతుంది. ఒకవేళ మనలో ఏదైనా అనుమానం, దానికి ముందు ఒకవేళ మన అవిశ్వాస మాటలు, అనుమాన మాటలు, భయపుట్టించే మాటలు, దేవునికి వ్యతిరేకమైన విశ్వాసానికి వ్యతిరేకమైన మాటలు మనం విని ఉండవచ్చు కొన్నిసారి. అదంతా కూడా మన మనసులో ఉండవచ్చు. అప్పుడు విశ్వాస మాటలు మనం వినకూడదు. ఏమవుతుంది? మన లోపలే వచ్చిన అవిశ్వాస మాటలు ప్రభావం తొలగిపోతాయి అన్నమాట. అవిశ్వాసం దాని యొక్క ప్రభావాలు లయమైపోతాయి. కాబట్టి ప్రియులారా మనం విశ్వాస మాటలు వినేవారు ఉండాలి, దేవుని మాటలు వినేవారు ఉండాలి, దేవుని మాటలు ధ్యానించేవారు ఉండాలి. మంచి మంచి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కొందరి జీవితంలో ప్రభు చేస్తున్నాడు. అలాంటి మంచి సాక్ష్యాలు వినడం కూడా మంచి, మన విశ్వాసం ఇంక్రీస్ అవుతుంది అనమాట. కాబట్టి ఆత్మీయ జీవితంలో విశ్వాసం చాలా ప్రాముఖ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండడం అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదవు వారికి ఫలము దయచువాడనియు మనం నమ్మాలి అనమాట. మనం నమ్మాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే మార్కు సువార్త ప్రియులారా 11వ అధ్యాయం 23వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే స్పష్టంగా రాయబడింది. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇలాగ రాయబడింది. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త ప్రియులారా, మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త ప్రియులారా 11వ అధ్యాయము 23వ వచనం. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తపడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని కుమార్తెగా ప్రత్యేకంగా యేసుక్రీస్తు మాటలు శ్రద్ధగా విన్న, యేసుక్రీస్తు మాటలు ధ్యానిస్తున్నా, యేసుక్రీస్తు మాటలు ఒప్పుకున్నా ప్రియులారా మీరు విశ్వాసంలో మీరు ఎలాగైనా ఎదుగుతారు. కాబట్టి అలాంటి మీరు ప్రార్థన పూర్వక యేసు నామములో విశ్వాసంతో ప్రియులారా మీరు పలుకుతున్నప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచకర్యలు జరుగుతాయని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఇది మన గురించి రాయబడి ఉంది అనమాట. ఎవడైనాను అంటే విశ్వాసం, మనమందరం విశ్వాసం కలిగిన వారు. అందుకొరకు మీరు ఈ ప్రార్థనలో మీరు పాల్గొంటున్నారు. విశ్వాసం, యేసుక్రీస్తు నమ్మిన వారు. మనం యేసుక్రీస్తు మాటలు అనుదినం వింటున్నా మీకు విశ్వాసం తక్కువ కాదు, ఎక్కువనే ఉంది. కానీ అది వాడుకోవడం నేర్చుకోవాలి. పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేయడం, నిలబడి పరిశుద్ధాత్మలో ఆధారపడి కొన్ని మాటలు పలకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అప్పుడు అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యకార్యాలు మిరకలు జరుగుతాయి అనమాట. చూడండి, ఐ టెల్ యూ ద ట్రూత్. సత్యం, యేసుక్రీస్తు చెప్పిన మాట అంతా సత్యం అనమాట. ఐ టెల్ యూ ద ట్రూత్, యూ క్యాన్ సే టు దిస్ మౌంటైన్ మే యూ బి లిఫ్టెడ్ అప్ అండ్ థ్రోన్ ఇన్ టు ద సీ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. కాబట్టి మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉండవచ్చు, రకరకాలు. ఎలాగో దాన్ని ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు మోషే కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఐగుప్తు నుండి మోషే యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను నడిపించినప్పుడు ఎర్రసముద్రం దగ్గర వచ్చినప్పుడు ప్రియులారా మనం మోషేతో దేవుడు చెప్పామన్నమాట, నువ్వు అక్కడ వెళ్ళి నిలబడము. అది మాత్రం కాకుండా తర్వాత దేవుడు చెప్పాం, నీ కర్ర చాపము అని చెప్పామన్నమాట. సముద్రం వైపు ఆ కర్ర చాపము అని చెప్పాడు. కాబట్టి కర్ర ప్రియులారా మనం చూసినట్లయితే ఒకప్పుడు అది మామూలు కర్రగా ఉంది అనమాట. కానీ ఎప్పుడైతే దేవుని పిలుపు వచ్చిన తర్వాత అది దేవుని కర్రగా మార్చబడామన్నమాట. అంటే ఆ కర్రకు అధికారం ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా ఆ కర్ర మోషే చేతిలో ఉన్న కర్ర మనం చూసినట్లయితే అధికారానికి గుర్తు అనమాట. కాబట్టి యేసు నామం. కాబట్టి దేవుడు మనకు విశ్వాసం అనుగ్రహించాము. కాబట్టి యేసు నామం మన విశ్వాసంతో వాడుకోవాలన్నమాట. విశ్వాసంతో మనం వాడుకోవాలి. మనం చాలాసారి ఏం చెప్తాం, మీరు ఎర్ర సముద్రం పక్కకు జరపము, నేను ఇప్పుడు ముందుకు నడుస్తాను. కానీ దేవుడు ఏం చెప్పారు మోషేతో, నీవు ఇప్పుడు కర్ర చాపము.
ఇప్పుడు మెరకులు జరిగింది అనమాట. నీవు దేవుడు చేయాల్సిన దేవుడు చేశాడు, మనం చేయాల్సిన కూడా మనం చేయాలన్నమాట. మనం చేయాల్సిన ఏంటిది? విశ్వాసంతో మాట్లాడటమే, యేసునామములో విశ్వాసంతో మనం పలకడమే, విశ్వాసంతో నిలబడడమే, విశ్వాసంతో మనం స్తుతించుకోవడం, విశ్వాసంతో మనం ఆరాధించుకోవడం, విశ్వాసంతో మనం దేవుని గణపరుచుకోవడం, యేసునామం వాడుకోవడం, విశ్వాసంతో ఆ యేసు రక్తం మనం వాడుకోవాలి అనమాట. అప్లై చేయాలి, విశ్వాసంతో దేవుని యొక్క మాటలు పలకాలి, అప్పుడు మెరకులు జరుగుతాయి. ఇప్పుడు మనం చాలాసారి చెప్తాం, ప్రభు మీరే చేయము, మీరే చేయము, మీరే చేయమని. ఇప్పుడు ప్రభు ప్రియులరా పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చి నివాసిస్తున్నాడు. దేవుడు మనకిచ్చిన అధికారం విశ్వాసంతో ప్రియులరా మనం వాడుకోవడం, ప్రియులరా మనం నేర్చుకోవాలి, మోసేలాగా మనం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రియులరా చూస్తున్న స్పష్టంగా మనం చూడవచ్చు, ఎవడైనా నీ కొండను చూచి నువ్వు ఎత్తపడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగుతాయి అనమాట. తప్పకుండా జరుగుతాయి అనమాట. ఇప్పుడు మీ జీవితంలో నాటకాలు ఏదైనా ఇప్పుడు రోగాలు కావచ్చు, చాలా సంబలసిన నుండి కావచ్చు, యేసునామములో విశ్వాసంతో మరకండి. యేసునామములో స్వస్థపరచబడినాక, యేసుమందన గాయముల చేత స్వస్థ ఉండదని, యేసునామములో రోగాత్మ పారిపోయినాక, యేసునామములో షుగర్ నార్మల్ వచ్చినాక, యేసునామములో బీపీ నార్మల్ వచ్చినాక, యేసునామములో మానసిక ఒత్తిడులు దూరం అయిపోయినాక, యేసునామములో అభావాధికారులు ఏమైపోయినాక విశ్వాసంతో మనం పలుకాలి. ఇప్పుడు అది జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇది ప్రియులారా మనం అనుదినం చేయాల్సిన ఇదనమాట. అనుదినం మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి విశ్వాస మాటలు ప్రియులారా మనం పలకాలి. అందుకొరకు బైబిల్లో రాయబడింది, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు మన దేవుడు. ఆదికాండములో మనం చూడవచ్చు, దేవుడు కూడా మనం చూసినట్లయితే మాటలు పలికామన్నమాట. మాటలు పలికినప్పుడు సృష్టించబడాము, వెలుగు కలిగినాక అని చెప్పినప్పుడు వెలుగు వచ్చామన్నమాట. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అంతా కూడా మాటల చేత దేవుడు క్రియేట్ చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి దేవుడు అలాగే చేసామంటే దేవుని కుమార్తెగా మనం కూడా అలాగే క్రియేట్ చేసుకోవాలి అనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనలో వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చి మనను నూతన సృష్టిగా ఇప్పుడు మార్చారు. ఇప్పుడు నూతన సృష్టిగా దేవుడు మనల్ని మార్చాడు. నువ్వు పేర్చినగా నూతన సృష్టిగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మార్చే వాక్యం ద్వారా దేవుడు మార్చాం. కాబట్టి మన దేవుని చిత్తానుసారంగా ఉన్న విషయాలు క్రియేట్ చేసుకోవాలి. మీ ఇంటిలో మీరు క్రియేట్ చేసుకోవాలి. మీరున్న ప్రాంతంలో దేవుని చిత్తం మీరు తీసుకొని రావాలి. విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు, విశ్వాసంతో ప్రార్థన చేయడం వలన దేవుని చిత్తం మీరు తీసుకొని వస్తున్నాం అనమాట. దేవుని శక్తి మీరు తీసుకొని వస్తున్న వ్యక్తిగా దేవుడు మనల్ని వాడినాక దేవుని శక్తి కూడా విశ్వాసంతో మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 మాట రాయబడింది. మన విశ్వాసంతో ప్రియులారా మాట్లాడుతున్నప్పుడు మామూలు పవర్ కాదు, యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన చాలా పవర్ అనమాట. యేసుక్రీస్తును సమాధి అనుభవం నుండి లేపామన్నమాట పరిశుద్ధాత్మ దేవుడు, జీవంగల దేవుడు. అదే సేమ్ పవర్ ప్రియులారా మన విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కూడా శక్తి, కొత్తగా జన్మించిన మన ఆత్మలో క్రిస్తు ఉన్నా కాబట్టి నా క్రిస్తు నుండి పవర్ రిలీజ్ అవుతాయి అనమాట, శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఈ శక్తి రిలీజ్ అవ్వాలంటే, పవర్ రిలీజ్ అవ్వాలంటే ప్రార్థన చేయాలి, ప్రార్థనతో విశ్వాస మాటలు పలకాలి, ప్రార్థన ఉండాలి. ప్రార్థనతో పాటు వాక్యం కూడా మన ఆత్మలో నింపుకోవాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనతో పాటు వాక్యం కూడా మనం భూయించుకోవాలి, వినాలి, తినాలి, విశ్వాసం కట్టుకోవాలి అనమాట. ఇప్పుడు విశ్వాసం కలిగిన వారి ద్వారానే మిరకల్, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. వారి ద్వారానే దేవుని పనులు, దేవుని కార్యాలు జరుగుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. అవిశ్వాసుల వలన కాదు, విశ్వాసుల వల్లనే దేవుని పనులు జరుగుతాయి. కాబట్టి ప్రియులారా మన విశ్వాసం ఎలా ఉంది? సమస్యలు వచ్చినప్పుడు ప్రభు మీరు మార్చమని చెప్పడం తప్పు కాదు, కానీ ప్రియులారా దేవుడు కోరుతుంది విశ్వాసంతో నేను కూడా మాట్లాడడం నేర్చుకోవాలి, యేసునామం వాడుకోవడం నేర్చుకోవాలి, యేసు రక్తం అనుదినం వాడుకోవాలి అనమాట. ప్రాక్టీస్ చేయాలి అనమాట. దానిలో పవర్ ఉంది. విశ్వాసంతో మనం అది వాడుతున్నప్పుడే దాని యొక్క పవర్, దాని యొక్క శక్తి ప్రియులారా మనం కన్నారా చూడవచ్చు అనమాట. ఒకటి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు అది కోరుతుంది. బట్ యూ మస్ట్ రియలీ బిలీవ్ ఇట్ విల్ హ్యాపెన్ అండ్ హ్యావ్ నో డౌట్ ఇన్ యువర్ హార్ట్. కాబట్టి హృదయంలో అవిశ్వాసం లేకుండా, అనుమానం లేకుండా విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు ఇది జరుగుతుంది అనమాట.
ఇక ప్రియులారా మనం చూసినదే మార్కు సువార్త 11 అధ్యాయం 24వ దినం అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. చూడండి, అదే కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ దినం అదే రాయబడింది. మీరు మీ అవసరంలో యేసు దేని గురించి మీరు చింతించకండి. మీ అవసరంలో యేసు దేవునితో చెప్పాలి. దేవుడు అది విన్నారని, దేవుడు ప్రార్థన ఆలగించామని నమ్మి స్తుతించాలి, ఆరాధించాలి, లేదు మహిమపరచాలి. కాబట్టి మనం ప్రార్థనలో మన అవసరాలు చెప్పడం మాత్రం కాదు, స్తుతి కూడా ఉంది అనమాట. ప్రార్థన దేవుడు వినామని అర్థం చేసుకొని గ్రహించుకొని మన దేవుడిని స్తుతించాలి. చాలాసారి మనం ప్రార్థన చేస్తున్నామేమో కానీ అది దేవుడు చేస్తామని దేవుడు స్తుతించడానికి మన సమయం కేటాయించడం లేదు. సరే, దేవునికి స్తోత్రం. కాబట్టి మన దాని కొరకు కేటాయించాలి. దేవుడు మన ప్రార్థన ఆలగించిన ప్రార్థన దేవునితో మాట్లాడాలి. ఇప్పుడు ప్రార్థన ఆలగించామని విశ్వాసంతో దేవుని స్తుతించే వారు ఉండాలి. కానీ మార్కు సువార్త కూడా ప్రియులారా మనం 11:24 మనం చూసినట్లయితే ఐ టెల్ యూ క్యాన్ ప్రే ఫర్ ఎనీథింగ్. You can pray for anything. You can pray for anything. And if you believe that you have received it, it will be yours. కాబట్టి ప్రియులారా, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను కాబట్టి మనం ఏం అడుగుతున్నాం దేవునితో? ఒక దేవుని కుమార్తెగా పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాం. మనం దేవుని చిత్తానుసారంగా ఉన్న విషయాలు అడగాలి. ఇప్పుడు ఆ ప్రార్థనకు జీవంగల దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. అలాగే అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగుతాయి అన్నమాట. అదే లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు చేస్తాడు. లేని వాటిను ఉన్నట్టు కూడా చేయడానికి శక్తి గల దేవుడు చేయదాక. కాబట్టి మన విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు దేవదూతలు పనిచేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు కదులుతాడు. కాబట్టి ప్రియులారా, మనం విశ్వాస మాటలు కానీ మన మాటలు కానీ మనం పలుకోవద్దు. కొత్తగా జన్మించిన మన ఆత్మలో అవిశ్వాసం లేదనమాట, అనుమానం లేదనమాట. కాబట్టి మన ఆత్మలో నుండి మాటలు పలకడం నేర్చుకోవాలి. వాక్యానుసరైన మాటలు పలకడం నేర్చుకోవాలి. ఎంత ఘోరమైన పరిస్థితి అయినా సరే, ఎంత ఇబ్బందులు ఉన్నా సరే, ప్రియుల విశ్వాస మాటలు పలకడం ప్రియుల మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస మాటలు మాత్రం చెప్పవద్దు. ఎంత ఘోరమైన పరిస్థితి అయినా సరే, విశ్వాసిగా దేవుని కుమారుగా విశ్వాస మాటలు పలకాలి. అప్పుడు మెరుపులు జరుగుతాయి అనమాట. ఇప్పుడు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అనమాట. దేవుని కార్యాలు జరుగుతాయి. ఇంకా ప్రియులారా, ప్రాముఖ్యమైన విషయం 25వ వచనం, మార్కు సువార్త 11:25 వచనం. ప్రియులారా, మనం చూసినట్లయితే ఇదంతా చెప్పిన తర్వాత ప్రభు చెప్పిన మాట ప్రియులారా మనం గమనించాలి. మీకు ఒక్కరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న యెడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వారిని క్షమించుంటే రాయబడదు. బట్ వెన్ యు ఆర్ ప్రేయింగ్, మన ప్రార్థన చేసినప్పుడు ఎవరితో అయినా మన హృదయంలో కోపం కానీ, పగ కానీ, చేదు కానీ ఒకవేళ మనలో ఉండే వేసి వెంటనే మన ప్రార్థన చేయకముందు ఏం చేసుకోవాలి? తీసివేయడానికి ప్రార్థన చేయాలి. అదే దాన్ని మనం డిలీట్ చేయాలన్నమాట, క్షమించుకోవాలన్నమాట. యేసు రక్తం అప్లై చేసుకోవాలన్నమాట. మన హృదయం శుద్ధి చేసుకోవాలి, మనస్సాక్షిని కడుక్కోవాలి రక్తం ద్వారా, క్షమించుకోవాలన్నమాట. ఫస్ట్ ఫర్గివ్ ఎనీబడి యు ఆర్ హోల్డింగ్ ఏ grudge against, so that your Father in heaven will forgive your sins too. ఇప్పుడు ప్రియులారా, మన విశ్వాసంలో ప్రాముఖ్యమైన విషయం మన హృదయ పరిశుద్ధ కూడా చాలా ప్రాముఖ్యం. హృదయం కూడా, మనసు కూడా చాలా ప్రాముఖ్యమన్నమాట. ఒక వ్యక్తితో మన కోపంతో ఉన్నప్పుడు మనం వాక్యం విన్న వ్యక్తి ఉండవచ్చు, కానీ హృదయంలో ఒక వ్యక్తితో కోపం పెట్టుకొని ఉన్నప్పుడు మనం ప్రార్థన మనకే తెలిసిపోతుంది, ఏదో తప్పు చేస్తున్నట్టు, ఏదో పాపం చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. కాబట్టి అలాంటి ఉన్న పరిస్థితుల్లో వెంటనే పాపాలు ఒప్పుకోవాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి, శుద్ధిగాను. కాబట్టి క్షమించుకోవాలి అనమాట, హృదయపూర్తిగా క్షమించుకోవాలి. అది కూడా వాక్యం పాటించినట్టే. అప్పుడు హృదయపూర్తి మనం క్షమించుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ప్రేమ నింపబడి ఆత్మ కలిగి ప్రార్థన చేసినప్పుడు మనకే తెలుసు దేవుడు తప్పకుండా నా ప్రార్థన ఆలగిస్తాడని. ఎందుకంటే మన హృదయంతో ఎవరితో కోపం లేదు కాబట్టి, పగలేదు కాబట్టి. కాబట్టి ఇప్పుడు హృదయం కూడా చాలా ప్రాముఖ్యం. హృదయం కూడా, మనసు కూడా చాలా ప్రాముఖ్యం. అందుకని హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు దేవుని ప్రేమతో నింపబడి ఆ ప్రేమతో విశ్వాసం మాటలు వారు వాడతాయి అనమాట. ఇప్పుడు మిరకలు జరుగుతాయి, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇలా కనెక్ట్ ఉంది. పరిశుద్ధత విశ్వాసం కనెక్ట్ ఉంది, దేవుని ప్రేమ విశ్వాసం కనెక్ట్ ఉంది, క్షమించుకోవడం విశ్వాసం కనెక్ట్ ఉంది.
కరెక్ట్ ఉంది. కాబట్టి ప్రియులారా మనం క్షమించుకోవాలి. ఫస్ట్ ఫర్గివ్ ఎనీవన్. బట్ వెన్ యు ఆర్ ప్రేయింగ్, ఫస్ట్ ఫర్గివ్ ఎనీవన్ యు ఆర్ హోల్డింగ్ ఏ గ్రడ్జ్ అగైన్స్ట్. తర్వాత మనం ప్రార్థన చేయాలి. అప్పుడు కూడా ప్రియులారా, కాబట్టి మనం ఎవరితో, మన హృదయం చాలా ప్రాముఖ్యమైన, బైబిల్ కదా మనకు, మన మనస్సు చాలా ప్రాముఖ్యమైన మాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, అన్నిటికంటే మీ హృదయం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే క్షమించలేదు అంటే ఏమవుతుంది? బైబిల్లో రాయబడింది, మత్తయి సువార్త 18 రాయబడింది. క్షమించలేదు అంటే ఏమవుతుంది అంటే స్పిరిచువల్, ఆత్మీయంగా బంధించబడతాయి. ఇప్పుడు మనం విన్న ఈ మెసేజ్ లేదంటే ఈ సమాధానం ఉద్దేశం అనేది మన ఆత్మలో ఉన్న పవర్ రిలీజ్ చేయడమే. మనం విశ్వాసంతో మనం రిలీజ్ చేయడం విషయం మాట్లాడుతున్నాం. కానీ విశ్వాసంతో పునరుద్ధరణ శక్తిగా రిలీజ్ చేసేవారు ఉండాలి. హీలింగ్ పవర్ రిలీజ్ చేసేవారు ఉండాలి. విశ్వాసంతో మన ఇద్దరు బ్లెస్ చేసేవారు ఉండాలి. కానీ ఎప్పుడైతే మనం ఇద్దరితో, మనం స్వయంతో, సెల్ఫ్ యాంగర్, సెల్ఫ్ బిట్నెస్, లేదా ఇద్దరితో అయినా సరే మన కోపం కానీ పగ కానీ సిద్ధపెట్టుకొని ఉంటే ప్రియులరా, ఇది ప్రియులరా అవిశ్వాసం రావడానికి అవకాశం ఉంది. అంటే విశ్వాసం యాక్టివ్ పని చేయలేని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఏం చేసుకోవాలి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మన హృదయం కాపాడుకోవాలి. యేసు రక్తం ద్వారా, వాక్యం ద్వారా ప్రియులారా మనం కాపాడుకోవాలి అన్నమాట. ఇప్పుడు అలాగే ప్రియులారా ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఏమవుతుంది? స్వస్థత జరుగుతుంది, మిరకలు జరుగుతాయి, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అనమాట. అలాగే మన ప్రార్థనకు జవాబు వస్తాయి అనమాట. కాబట్టి విశ్వాసం, అప్పుడు క్షమించుకొని ప్రియులారా మనం ప్రార్థన చేయడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇక ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా చెప్పాము, యోహాను సువార్త 7:38 నమ్మిన వారు అంటే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాము, నా యందు విశ్వాసం ఉంచు వారు కడుపులో నుండి జీవజలం ప్రవహిస్తుంది. కాబట్టి జీవజలం ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవహించాలంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యం. నా యందు విశ్వాసం ఉంచు వాడేవాడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారినని బిగ్గరగా చెప్పాడు. కాబట్టి ఇది ప్రతిరోజు మనం నుండి జరిగినాక జీవజల నదులు ఒకరోజు కాదు, ప్రార్థనలో, ఇప్పుడు ప్రేయర్ సమయంలో లేదా ఆరాధన సమయంలో మాత్రం కాదు, మనం బ్రదనంతకాలం పరిశుద్ధ నది ఆత్మ నుండి, జీవజల నదులు మన ఆత్మ నుండి పొంగి పొరునాక దేవుని చిత్తం అనమాట. ప్రతిరోజు ఏ సమయంలో మన అందరూ ఆత్మ నుండి ఇంగిరిస్తా ఉన్నాక, మనలో ఉన్న క్రిస్తు నుండి ఇంగిరిస్తా ఉన్నాక, జీవజల నదులు ఇంగిరిస్తా ఉన్నాక, ప్రవహించడం ఇంగిరిస్తా ఉన్నాక. హల్లెలూయా. కాబట్టి మనం డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యం. ఆలోచన కానీ, మాటలు కానీ, వినడం కానీ అంత కూడా డిసిప్లిన్ చాలా ప్రాముఖ్యం. ఏమి వినాలో అది వినాలి, ఏమి పలుకాలో అది పలకాలి. దేవుని చిత్తానుసారంగా ఉన్న విషయాలు వినాలి, దేవుని చిత్తానుసారమైన విషయాలు మనం మాట్లాడాలి. ఇది చాలా ప్రాముఖ్యం. మన హృదయంలో ఆలోచన కూడా చాలా ప్రాముఖ్యం, పరిశుద్ధ కూడా చాలా ప్రాముఖ్యం. డిసిప్లిన్ లైఫ్ పరిశుద్ధాత్మతో కలిసి డిసిప్లిన్ నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? జీవజలంలో ప్రవహించేది ఇంకరిస్తూ అవుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అది మన జీవితంలో, ఏ జీవితంలో జరిగినాక, మన అందరి జీవితంలో జరిగినాక, కాబట్టి పరిశుద్ధాత్మది మన ఆత్మ నుండి ప్రవహించిన కొలది ఏమవుతుంది? మన పరిస్థితి తప్పకుండా మార్చబడుతుంది. హల్లెలూయా. కుటుంబ జీవితం దీవించబడుతుంది. జీవజలంలో మీ ఆత్మ నుండి ప్రవహించిన కొలది మీ భర్త దీవించబడుతుంది, మీ భార్య మీ ద్వారా దీవించబడుతుంది, మీ పిల్లలు మీ ద్వారా దీవించబడుతుంది, మీ పిల్లల ద్వారా మీరు దీవించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి మనందరూ దీవించబడతాయి. జీవజలంలో మన ఆత్మ నుండి ప్రవహించిన కొలది మనందరం దీవించబడుతుంది. మన రాష్ట్రం, మన దేశాలు కూడా దీవించబడతాయి. హల్లెలూయా. అంత పవర్ఫుల్ అనమాట ఈ జీవజల నదులు, పరిశుద్ధ నదులు. హల్లెలూయా. కాబట్టి అది మన ఆత్మ నుండి, కొత్తగా జన్మించిన ఆత్మలో ఉంది అనమాట. ఎందుకంటే క్రిస్తువు ఉన్నా కాబట్టి క్రిస్తువు నుండి అది ప్రవహిస్తాయి అనమాట. మందిరం నుండి ప్రవహిస్తుంది. వీఆర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. మనమే మందిరం. హల్లెలూయా. కాబట్టి మందిరం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాం విశ్వాసం. మార్కు సువార్త ప్రియులారా మనం చూస్తున్నట్టే మార్కు సువార్త 16వ అధ్యాయము చివరి అధ్యాయము 16వ అధ్యాయం నుండి ప్రియులారా మనం చూస్తున్నట్టే నమ్మాలి అనమాట. సువార్త నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడుతుంది. యేసుక్రీస్తు మాటలు విన్న కొలది, ధ్యానిస్తున్న కొలది, ఒప్పుకున్న కొలది విశ్వాసం ఇంక్రీజ్ అవుతుంది. వారి ద్వారా
అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని ప్రభు చెప్పామన్నమాట. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుతురు అంటే దెయ్యాలు మన ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా పారిపోతాయి. దేవునికి లోబడి విశ్వాసం కలిగి యేసునామమును వాడుతున్నప్పుడు దెయ్యాలు అపవాదికరీలు తప్పకుండా లయమైపోతాయి. మరి రాష్ట్రం నుండి దేశం నుండి అపవాదికరీలు యేసులో తొలగిపోయినాక ఇంకా క్రొత్త భాషలు మాట్లాడుతారు. పరిశుద్ధాత్మ నింపబడి భాషలు మాట్లాడతారు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి వచ్చినప్పుడు అభిషేకం నింపబడి వారు భాషలో మాట్లాడగలం అనమాట. ఇంకా 1 కొరింథీయులు 14వ అధ్యాయం 18 వచనంలో పౌలు చెప్తున్నాను అనమాట. నేను మీ అందరికంటే నేను ఎక్కువ ఆత్మలో ప్రార్థన చేస్తాను, అందరికంటే ఎక్కువ నేను అంటే భాషలో మాట్లాడామని పౌలు చెప్తున్నాం అనమాట. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మనం కూడా దేవుడు పరిశుద్ధాత్మతో దేవుడు మనల్ని కూడా నింపి మనం కూడా భాషల్లో మాట్లాడినాక మనం కూడా ప్రయోజనాలు చెప్పినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ఇప్పుడు కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేది త్రాగనను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థ నొందుదురని వారితో చెప్పారు. కాబట్టి విశ్వాసం కలిగిన వ్యక్తులు, క్రిస్తువుని కలిగిన వారు, పరిశుద్ధాత్మ నింపబడిన వారు యేసుని విశ్వాసంతో చేపట్టి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు రోగాలతో ఉన్నవారు ఏ రోగం అనే సరే, దానికి ఫలాని రోగం అని కాదు, ఐ మీన్ జలుపు మాత్రం స్వస్థపరచబడతాయి అని కాదు, చిన్న చిన్న రోగాలు మాత్రం ఏ రోగం అయినా సరే, ఏ దురాత్మ అయినా సరే, ఏ రోగాత్మ అయినా సరే యేసులో ప్రార్థన చేసినప్పుడు అది పారిపోతుంది. ఇక్కడ యేసుక్రీస్తుకు అంత పవర్ ఉంది అనమాట. నాలో మీలో ఉన్న క్రీస్తుకు అంత పవర్ ఉంది. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి అంత శక్తి ఉంది. యేసుక్రీస్తును సమాధి నుండి తిరిగి లేపిన పరిశుద్ధాత్మదుడు నాలో మేలు ఉన్నాడు. కాబట్టి శక్తి ఇప్పుడు ఇలా మనం రిలీజ్ చేయాలి. దానికి విశ్వాసం మనకు అవసరం, క్షమించే హృదయం మనకు అవసరం, దేవుని ప్రేమతో నింపబడిన హృదయం మనకు అవసరం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన వాక్యానుసరంగా బ్రతకడం వలన మనకు ఎన్నో మేలు, మనకు మాత్రం కాదు, మీ ద్వారా నా ద్వారా అనేకలకు మేలన్నమాట. సంఘానికి మేలు, సర్వత్ర సంఘానికి మేలు, సంఘానికి మాత్రం కాదు ప్రతి ఒక్క మనిషికి మేలు అనమాట. ఆమె ఒక దేవుని కుమార్తె ప్రియులదా దేవునితో కలిసి బ్రతున్న వ్యక్తుల ద్వారా ప్రతి ఒక్కరికి మేలు, ఎవరికి కూడా కీడు లేదు. ఒకవేళ కీడు ఉన్నామంటే సాతానికి మాత్రమే. ప్రతి మనుషులకు నా ద్వారా మీ ద్వారా మేలే, క్రిస్తువుని కలిగిన మీ ద్వారా ప్రతి ఒక్కరికి మేలన్నమాట. ఇప్పుడు మీరు అనుకోవద్దు, మీరు బౌండరీ పెట్టవద్దు, ఫలానా వారికి మాత్రం నేను మేలు చేస్తాను, ఫలానా వారికి అని కాదు. పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత స్తోత్రం, దానికి ప్రియుల తర్వాత తేడా లేదనమాట. ఏ వంశపు వారైనా, ఏ జాతి వారైనా, ఏ భాష వారైనా, ఎవరైనా మనిషిగా ఉన్న వారు అందరికీ మీరు మేలు చేసే వ్యక్తిగా మార్చబడినాక పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తులు అలాగే అనమాట. వారికి బౌండరీ లైన్ లేదనమాట. హల్లెలూయా. ఒకవేళ బౌండరీస్ ఉండే అది పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత అది తొలగిపోతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడిన మనం ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన దేవుని ప్రేమతో విశ్వాసంతో నింపబడిన వ్యక్తిగా నీవు మనం ప్రియుల ప్రతి ఒక్కరికి దేవునిగా మార్చబడతాయి అనమాట. అది దేవుని చిత్తం. కాబట్టి మనం కొన్నిసారి మనం ఆలోచన చేస్తారు, ఫలానా వారికి మాత్రం మేలు చేయాలి, ఫలానా వారికి, అది మనమే చేస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడుతున్నప్పుడు ప్రియుల మీరు అనేకలకు మేలు చేసే వ్యక్తులుగా తప్పకుండా మనం మార్చబడుతుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల విశ్వాసం తో బ్రతకడం చాలా ప్రాముఖ్యం. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నదే ఇంకా ప్రియుల 2వ కొరింథీయులు ప్రియులారా 5వ అధ్యాయము 7వ వచనం, ఆ వాక్యం కూడా చదివి ప్రియులారా నేను ముగిస్తాను. 2వ కొరింథీయులు 5వ అధ్యాయము ప్రియులారా 17వ వచనంలో ప్రియులారా చూస్తున్నదే స్పష్టంగా రాయబడింది, మేము ఎలాగ బ్రతికాం. ఫర్ వి లివ్ బై బిలీవింగ్ అండ్ నాట్ బై సీయింగ్. కాబట్టి చూస్తున్న దాన్ని బట్టి కాదు, విశ్వాసంతో నడుస్తున్నాం అనమాట. చూస్తున్న దాన్ని బట్టి కాదు, విశ్వాసంతో బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి. 5వ అధ్యాయము 7వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. యేసయ్య మీకు ఆరాధన. ఓహి బనస్సిక ఆరాధన, ఓహి డంబకర. వెలి చూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాము. 6వ వచనం. 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 6వ వచనం. వెలి చూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనిచున్నాము. ఇంకా ప్రియులారా మనం యేసుక్రీస్తు మీద ఉన్న విశ్వాసం వలన మనం బ్రతకాలి. అదే గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు. పౌలు చెప్తున్న మాట, నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు మీద ఉన్న విశ్వాసంతో నేను బ్రతుకుతున్నా. యేసుక్రీస్తు మీద ఉన్న ఆశ్రయం టెస్ట్ అనమాట. విశ్వాసం ప్రియులారా యేసుక్రీస్తులో ఆధారపడినట్టు సహాయం చేస్తుంది అనమాట. టెస్ట్ అనమాట. టెస్ట్ ట్రై కాదు, టెస్ట్ చేయాలన్నమాట.
మన దేవుల్లో ఆధారపడాలి. ఫర్ వి లివ్ బై బిలీవింగ్ అండ్ నోట్ బై సీయింగ్. చూస్తున్న దాన్ని బట్టి కాదు, విశ్వాసంతో యేసుక్రీస్తులో ఆధారపడాలి. విశ్వాసం కలిగిన వారు, విశ్వాసం నింపబడిన వారు విశ్వాస మాటలు పలుకుతారు. కానీ కొందరు అవిశ్వాస మాటలు పలుకుతున్నామంటే కారణం అనేది వారు విశ్వాసం లేదు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి మీరు ఎలాగున్నారు, మనం ఎలాగున్నాం? హల్లెలూయా. మనం విశ్వాస మాటలు పలుకుతున్నామా, అవిశ్వాస మాటలు పలుకుతున్నాం? అవిశ్వాస మాటలు పలుకుతున్నామంటే మనం ఇంకా ఏం చేసుకోవాలి? వాక్యం వినాలి, వాక్యం ఇంకా తినాలి, వాక్యం ఇంకా ధ్యానించాలి, ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒక దేవుని కుమార్తె మన విశ్వాస మాటలు పలకాలి. ఇప్పుడు మిరక్కలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, దేవుని కార్యాలు జరుగుతాయి అనమాట. నా ద్వారా నీ ద్వారా దేవుని కార్యాలు జరుగుగాక, మీ ద్వారా కూడా దేవుని కార్యాలు జరుగుతాయి. కానీ విశ్వాసంతో నిలబడి ప్రార్థన చేయాలి, విశ్వాసంతో నిలబడి యేసే మాటలు పలికిన చాలు, విశ్వాసం అద్భుతాలు జరుగుతాయి. ప్రియులారా, కాబట్టి ప్రియులారా, మనం చాలా ప్రాముఖ్యమైన విషయం, మన కొత్త జన్మించిన మన ఆత్మలో దేవుని యొక్క శక్తి ఉంది. నీ ఆత్మలో దేవుని శక్తి ఉంది, క్రీస్తు మీలో ఉన్నాడు. కాబట్టి పవర్ రిలీజ్ చేయడం నేర్చుకోవాలి. ఇది విశ్వాసం ద్వారానే సాధ్యం, అవిశ్వాసం ద్వారా అది సాధ్యం కాదనమాట. అందుకొరకే బైబిల్ మనకు నేర్పిస్తుంది, అవిశ్వాసంతో ఉన్నవారు దేవుని ఇష్టడుగా ఉండలేదు, అని విశ్వాసం కలిగిన వ్యక్తులు దేవునికి ఇష్టడుగా బ్రతుకుతుంది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి ఇప్పుడు నేను మీరు దేవునికి ఇష్టడుగా ఉండాలని దేవుడు కోరుతుంది. యేసుకి ఇష్టడుగా మనం బ్రతకాలి. కాబట్టి మనం నమ్మాలి, దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు ధ్యానించాలి, ఒప్పుకోవాలి, విశ్వాసమైన అరుదైన కట్టుకోవాలి. అవిశ్వాస మాటలు దేశ ప్రియులారా వినవద్దు. కొన్నిసారి వినబడితే కానీ దాని నుండి మనం కొంచెం పక్కకి జరగడం మంచిది. విశ్వాస మాటలు మీరు వినండి, దాని కొరకు సమయం కేటాయించండి. దేవుని మాటలు వినండి, యేసే మాటలు వినండి, దాని కొరకు సమయం కేటాయించండి. విశ్వాసం కట్టబడుతుంది. తప్పకుండా ప్రియుల ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, మిరకలు జరుగుతుంది. వాళ్ళు తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే దేవుని శక్తి, యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగి లేపిన శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. అప్పుడు తప్పకుండా దేవుని పనులు జరుగుతుంది. హల్లెలూయా. అది మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా, మన విశ్వాసం కలిగిన వారుగా ముందుకు వెళదాం. ఇద్దరులకు మనం మాట్లాడుతున్నప్పుడు ఇద్దరులకు కూడా విశ్వాసం రావాలి. అలాంటి మాటలు మన నోటి నుండి వచ్చినాక మనం మాట్లాడుతున్నప్పుడు నిరాశతో, నిరీక్షణ లేకుండా బాధపడుతున్న వారికి, భయం, ఆందోళన ఉన్న వారికి మనం మాట్లాడుతున్నప్పుడు వారికి ధైర్యం రావాలి, విశ్వాసం రావాలి, బలం రావాలి. హల్లెలూయా. కాబట్టి ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలండి. మీ సువార్త వినిపించినటువంటి వందనాలు. మీ సువార్త ద్వారా తండ్రి మాకు రక్షణ తండ్రి అనుగ్రహించండి దేవా. మేము ఆరాధిస్తున్నాం తండ్రి, శుధిస్తున్నాం తండ్రి. మీ పిల్లలుగా మమ్మల్ని మార్చినట్టు వందనాలు దేవా. మీ పిల్లలుగా తండ్రి, మీ ఎలాగా తండ్రి విశ్వాసం కలిగిన వారు, విశ్వాసం దానికి అర్థం వేసే దేవా, మీరు పరిశుద్ధాత్మలైన మాలో ఉన్నట్టు వందనాలు తండ్రి. ఓహే బాగా దేవా, మేము ఎవరు కూడా తండ్రి విశ్వాసంలో తగ్గిపోకుండా విశ్వాసంతో ఉండేనట్టు, అయినదిలం దేవా విశ్వాసంలో ఉండేనట్టు, స్థిరమైన విశ్వాసం కలిగిన వారుగా, స్ట్రాంగ్ విశ్వాసం కలిగిన వారుగా, బలమైన విశ్వాసం కలిగిన వారుగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని మార్చినట్టు ఆరాధిస్తున్నాం, శుద్ధిస్తున్నాం తండ్రి. ఓహే డాబా ఖరాబిరే తండ్రి, ఎవరైనా పూర్వ మీలో ఉన్న విశ్వాసం తక్కువ ఉండే దేవా వారికి సహాయం చేయమతండి, విడిపించమతండి, విశ్వాసం దయచేయమతండి ప్రతి ఒక్కరికి. ఓకే బాణసింహ ఆరాధన మీ యొక్క విశ్వాసం గొప్పదని ప్రభు చెప్పినట్టు గొప్ప విశ్వాసం తండ్రి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విశ్వాసం దానికి అర్థం వేసి మీరు మారు ఉన్నట్టు వందనాలు తండ్రి. ఓహే డాబా ఖరాబేనా సోలో కోరిబేనా సేరా కోరిబేనా అలాగైనా దేవా విశ్వాసంతో మాట్లాడడానికి నేర్పిస్తుందండి. విశ్వాసంతో ప్రభు మీరు ఇచ్చిన అధికారం తండ్రి రాజ్యానికి సాతానికి ఉదయంగా వాడుకోవడం నేర్పించుకుందండి. విశ్వాసంతో దేవా సమస్యలకు ఉదయంగా మాట్లాడడం నేర్పించుకుందండి. ఓహే డాబా ఖరా బినాసు డోకో రిబేనా సిగారకో రిబిడే ఆమె నమ్మిన ఎడల దేవాసిగార ఆమె దేవుని మహిమ ఆమె చూస్తే అని చెప్పిన తండ్రి. ఓహే డాబా ఖరబిల దేవా దేవా మీ మహిమ తండ్రి, మీ ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్కరిని అనుభవించుట కృపాదేవా దేవో తండ్రి, ప్రతి ఒక్కరిను తండ్రి దేవా అభిషేకించమనండి. ఆమెను గొప్ప అభిషేకంతో కుమరించుడండి. ఓహే డాబా ఖరా బినాసు డోకో రిబిడే ఇప్పుడు వారు అనుభవిస్తున్న వారి జీవనంలో ఉన్న సమస్య ఏదైనప్పుడు కూడా తండ్రి యేసు నామములో తండ్రి యేసు రక్తంలో ఆధారపడి దేవా మీ ఆత్మఘటకం వాడుకొని విశ్వాసంతో దాన్ని ఓవర్కమ్ చేసే కృప ప్రతి ఒక్కరు దేవా దయచేయము తండ్రి. సమస్యలు ఓవర్కమ్ చేసే కృప దేవా దయము తండ్రి. నా కృప మీకు చాలును అని చెప్పిన తండ్రి, ఈ కృప దేవా దయము తండ్రి. ఓహే డాబా ఖరా బినా సుగోరకో రిబేరే దేవా మోసే దేవా ఎర్ర సముద్రం ముందు వచ్చినప్పుడు మీరు చెప్పినట్టు తండ్రి కర చాపమని చెప్పినట్టు తండ్రి. ఓహే డాబా ఖరా బిడే ప్రతి ఒక్కరు దేవా వారి ఒక విశ్వాసం దేవా విశ్వాసంతో తండ్రి దేవా మీరు ఇచ్చిన అధికారం
వాడు కూడా పరిశుద్ధాత్మ ద్వారా నేర్పించుకుందండి, అన్నదాన్ని నేర్పించుకుందండి. ఓహే డాబా కర విశ్వాస వీరులుగా ప్రతి ఒక్కరిని దేవ మీరు సేవని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా కర దేవ మేమందరి ద్వారా, సంఘం అందరి ద్వారా, ప్రతి ఒక్క బిడ్డల ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యకార్య, సూచకర్యలు, నమ్మిన వారు అన్న సూచకర్యలు జరుగుతాయని చెప్పిన ఆ వాగ్దానం నేమో చేసి అందరి జీవితంలో, ఆమె సంఘ బిడ్డలందరి జీవితంలో ఏసునామములో అది చరణాకని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఫైనాన్షియల్ ఏరియాలో మెరకలు జరిగినాక తండ్రి, ఆరోగ్య విషయంలో మెరకలు జరిగినాక తండ్రి, ప్రతి ఏరియాలో కుటుంబ జీవంలో తండ్రి శాంతి కలిగినాక తండ్రి, నెమ్మది కలిగినాక తండ్రి, పిల్లల భవిష్యత్తు విషయంలో మెరకలు, ఏ సుగంలో మెరకలు జరిగినాక తండ్రి. ఓహే డాబా కరబిన సుగడకోరుబిడే పిల్లలు ఆమె లేని వారు కొత్తండి ఏ సమయంలో మెరకలు జరిగినాక తండ్రి. బోబి డాబా ఖరాబిన సుగడకోరుబిడే ప్రతి ఏరియా పరిశుద్ధాత్మ దవా తాక్కుమని ప్రార్థనిస్తున్నాం. దవా మీ శక్తి తండ్రి, మీ మహిమను తండ్రి తీసుకొని వేసే బిడ్డలుగా తండ్రి దవా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆమె నోహే డాబా నాకు అన్లిమిటెడ్ దవా మీ శక్తి, మీ సన్నిధి, మీ ప్రశంస మా రాష్ట్రం దేశంలోనికి విడుదల చేసే వ్యక్తులుగా ప్రతి ఒక్కరిని అభిషేకించి వాడుకోమతండి. ఓహే డాబా ఖరబిడే అందగార చిక్కడి శక్తి వ్యతిరేకంగా తండ్రి. ప్రభా మీ గోడ్స్ పవర్ దేవా మీ శక్తి, మీ సన్నిధి, మీ ప్రశంస తండ్రి, మైత్య ప్రశంస తండ్రి రిలీజ్ చేసే బిడ్డలుగా తండ్రి ప్రతి ఒక్కరిను అభిషేకించి లేవనత్వమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరాబిన సువడకో రిబెన సుగడకో రిబెడే కుటుంబ జీవులో శాంతి సమ నెమ్మది కలిగినాక తండ్రి, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కలిగినాకని ప్రార్థనిస్తున్నాం. తన నుండి అరకలకు అన్ని నార్మల్ పనిచేయనాక ద నేమ్ ఆఫ్ జీసస్ సిక్క బక్క రాధన సాతన అబద్ధాలు తొలిపోయిన అవిశ్వాసం, అనుమానాలు, భయం బ్రేక్ చేస్తున్నాం ద నేమ్ ఆఫ్ జీసస్. ఓహే డాబా కరబిన సువడకో రిబెడే బ్రదనంతగా విశ్వాస వీళ్ళుగా ప్రతి ఒక్కరు ప్రతి కృపతో నింపమొద్దండి ప్రభావ మీకు సాధండి. ఓహే డాబా కరబిన సిగారాధన కరగరబిన సువడకోరుబిడే నమ్మిన వారు తండ్రి అడుగువాటనట్టు ఊహించువాటనట్టు గొప్ప కార్యం ప్రభు మీరు వారి జీవితంలో మీరు చేయబోతున్నట్టు శుధిస్తున్నాందండి, ఆరాధిస్తున్నాందండి. ఓహే డాబా కరబిన సువడకోరుబిడే ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవిస్తున్నాందండి. ఓహే డాబా కరబిన సిగారాధన విశ్వాసం ద్వారా తండ్రి ప్రతి ఒక్కరు దేవా యేసుక్రీస్తు ద్వారా నా జయం అనుభవించుకొని ప్రతి కృప తండ్రి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించినట్టు శుధిస్తున్నాం తండ్రి. ప్రభావ మీరు జయం అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి. ఓహే డాబా కరబిన దేవునికి ఇష్టడుగా ప్రతి ఒక్కరు ప్రతి విశ్వాసం మాకు దేవా మీరు అనుగ్రహించినట్టు శుధిస్తున్నాం తండ్రి. తండ్రి వందనాలు తండ్రి, తండ్రి వందనాలు తండ్రి. దేవా మీ రక్తంగా అభిస్తున్నాం, మహిమాగనది మీకు అభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాం గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్.